హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్తేర్ కిచెన్. ఈరోజు నేను నల్ల నువ్వుల లడ్డు, అవిసె గింజల లడ్డు 2 రకాల లడ్డూలు చాలా హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా హెల్తీ కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా అర కేజీ అవిసె గింజలు తీసుకున్నాను. చక్కగా వీటిని ఒక 20 నిమిషాల ముందే కొంచెం ఇలా వాటర్ పోసుకొని నానబెట్టాలండి. ఈ వాటర్‌లో నానితే చాలా మంచిగా వేగుతాయి కాబట్టి నేను ముందుగానే ఒక 20 నిమిషాల ముందు వీటిని వాటర్‌లో నానబెట్టి పెట్టాను. ఎక్కువ వాటర్ వద్దు, కొన్ని వాటర్ నేను చూపించానుగా అట్లా వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా వీటిని వేయించుకోవాలి. ఇవి 20 నిమిషాలు పడుతుందండి చక్కగా వేగడానికి. మంచి స్మెల్ కూడా వస్తాయి. ఇవి వేయించుకోవాలంటే చిన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టి వేయించుకోవద్దు. చిన్న మంట మీద పెట్టి చక్కగా వీటిని వేయించుకుంటే మంచి స్మెల్ కూడా వస్తాయి. ఇవి వేయించుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు నల్ల నువ్వుల లడ్డు కోసం నల్ల నువ్వులు ఒక పావు కేజీ తీసుకున్నానండి. వీటిని కూడా చక్కగా చిన్న మంట మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఒక 15 నిమిషాలు వీటిని వేయించుకోవాలి. చక్కగా ఇవి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఇవి కూడా చక్కగా వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్క పెట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ వేసుకుంటాం కాబట్టి చల్లారనివ్వాలి. ఈ రెండిటికి కూడా నేను అర కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా కరగనివ్వాలి. నువ్వులు పావు కేజీ, అవిసె గింజలు అర కేజీ కాబట్టి నేను సరిపోతుందండి. అర కేజీ బెల్లం తీసుకున్నాను. చక్కగా దీన్ని కరగనివ్వాలి మంచిగా. ఇది ఒక తీగ పాకంలాగా రానివ్వాలండి. తీగ పాకం వచ్చింది మంచిగా. ఇవి నెల రోజులు కూడా చక్కగా బయట నిల్వ ఉంటాయండి. తీగ పాకం చక్కగా రానివ్వాలి. తీగ పాకం వచ్చేదాకా ఇట్లా తీగ పాకం వచ్చేదాకా మనం ఉంచుకొని స్టవ్ బంద్ చేసి పక్క పెట్టుకుంటే మనం లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న అవిసె గింజలను కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను. 2 సార్లుకి వస్తున్నాయి కాబట్టి పావు కేజీ వేసాను కాబట్టి కొంచెం ఇలాచీ పొడి ఉంటే వేసేసుకోండి. నేను ఇలాచీలు ఇందులో వేసేసాను. ఇది కూడా చక్కగా మిక్సీ పట్టేసి అంతా ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకోవాలండి. మనం కలిపెట్టేసుకుంటే లడ్డు చేసుకోవడానికి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు నల్ల నువ్వులు కూడా నేను మిక్సీ పట్టేస్తాను. కొంచెం ఇలాచీ వేసేసుకున్నాను. ఇలాచీ వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టేసాను. ఇది ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇలాచీ పొడి వేస్తాను. అంతా కూడా ఒకసారి కలిపి పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ముందుగానే పాకం తయారు చేసి పెట్టుకున్నాం కండి, అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి వేసేయవద్దు. మనం కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువైనా ఏం కాదండి. ఒక గంట పాటు అట్లా వదిలేస్తే మళ్ళా ఆ పాకం అనేది సదురుకుంటూ వస్తుంది. కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి అప్పుడైనా చుట్టుకోవచ్చు. కానీ ఈ లడ్డు చాలా హెల్తీ అండి. పిల్లలకి గానీ, ఇప్పుడు వయసు వచ్చిన పిల్లలకి గానీ చాలా నడుము నొప్పి కానీ చాలా బలం అండి. పీరియడ్స్ టైంలో కూడా ఇవి 5 డేస్ ఒక్కొక్క లడ్డు తీసుకుంటే పీరియడ్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. మీరు కూడా హెల్తీగా ట్రై చేయండి. ఇప్పుడు అవిసె గింజల లడ్డు కూడా చూద్దామండి. సేమ్ ప్రాసెస్ అది కూడా. మనం నల్ల నువ్వులకి ఎలా అయితే వేసుకున్నామో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇందులో కూడా అంతా ఒకసారి పోయొద్దు. ఒకవేళ ఏమైనా కొంచెం లూజ్‌గా గాని అయితే మనం ఒక అరగంట, గంట పాటు అట్లా వదిలేస్తే అండి చక్కగా ఈ పాకమంతా కూడా గట్టిగా అయితుంది కాబట్టి ఆ గంట తర్వాతైనా చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చండి. లూజ్‌గా అయిందని బాధపడే అవసరం లేదు. ఒక గంట తర్వాతైనా ఈ పాకమంతా మంచిగా వచ్చేస్తుంది. చక్కగా మీరు కూడా సింపుల్‌గా ఈ లడ్డూని ట్రై చేయండి. రోజుకో లడ్డూ తింటే చాలా బలం, చాలా ఆరోగ్యం కాబట్టి హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.